అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో ఒక విమానం కుప్పకూలిపోయింది, బ్లాస్ట్ గురైంది, పెద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దాంట్లో ఉన్న వారంతా కూడా ఆ మంటల తాటికి సజీవ దహనం అయిపోయారు. అయితే ఈ విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఓ టెక్నికల్ ఇష్యూ తలెత్తిందట. అయితే ఈ ప్రమాదంలో నలుగురు ఆ విమాన ప్రమాదానికి సంబంధించి మంటల్లో కాలి బూడిదైపోయారు. ఇక మృతుల్లో అమెరికన్ రేసర్ గ్రెగ్ బిఫెల్ కుటుంబం కూడా ఉంది. అయితే ప్రమాద దాటికి ఇంకా కూడా అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో ఆ ఎయిర్పోర్ట్ ని తాత్కాలికంగా మూసివేశారు. ఒక ఫేమస్ రేసర్ కూడా తన కుటుంబంతో సహా ఈ విమానంలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. సో 7 పీపుల్ అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 7 ఈ సంఘటనలో మరణించారట. ఒకే కుటుంబానికి సంబంధించి 4 మరణించడంతో పాటుగా ఇతరత్ర వారంతా కూడా ఈ సంఘటనలో మరణించారు. సో స్టేట్స్విల్లీ నార్త్ కరోలినా స్టేట్ హైవే పాట్రోల్ అధికారులు చెప్తున్న ప్రకారంగా అది ఒక ప్రైవేట్ జెట్, ఒక చిన్న ప్రైవేట్ జెట్ అది. సో టేక్ ఆఫ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ల్యాండింగ్ అవుతున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో దాంట్లో గ్రెగ్ బిఫెల్ అనేటువంటి ఒక నాస్కార్ డ్రైవర్ రేసర్, అతని భార్య క్రిస్టియానా అండ్ 2 చిన్నారులు రైడర్ అండ్ ఎమ్మా, వీళ్ళంతా కూడా ఒకే సంఘటన 4 మరణించారు. ఒకే కుటుంబానికి సంబంధించి 4 మరణించడంతో ఒకసారిగా అటు ఆయన రేసర్ కాబట్టి ఆయన అభిమానుల్లో కానివ్వండి, ఆ స్పోర్ట్స్ మ్యాన్ లో కూడా చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దిస్ ట్రాజెడీ హ్యాస్ లెఫ్ట్ ఆల్ అవర్ ఫ్యామిలీస్ హార్ట్ బ్రోకెన్ బియాండ్ వర్డ్స్, ద ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ కిల్డ్ సెడ్ ఇన్ ఎ జాయింట్ స్టేట్మెంట్. సో ఆ సంఘటనలో మరణించినటువంటి వారి యొక్క కుటుంబీకులు చెప్తున్న ప్రకారంగా మా కుటుంబాలు మొత్తం ఛిద్రం అయిపోయాయని చెప్తున్నారంట. యాడింగ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ మీట్ ఎవ్రీథింగ్ టు us and their absence leaves in an immeasurable void in our lives. So 3 other passengers in addition to Biffle and his family were aboard the Cessna C550. సో అదొక విమానం, ప్రైవేట్ చిన్న విమానం. సో సుమారుగా 10 మందితో వెళ్ళేటువంటి విమానంలో దాంట్లో 4 ఈ గ్రెగ్ బిఫెల్ అనేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి తన భార్య, 2 పిల్లలతో పాటుగా మరో 3 కూడా ఉన్నారు. సో డెన్నిస్ డాల్టన్ అండ్ హిస్ సన్ జాక్. సో డెన్నిస్ డాల్టన్ అనేటువంటి వ్యక్తి అతని కుమారుడు, యాజ్ వెల్ యాజ్ లాంగ్ టైమ్ నాస్కార్ కమ్యూనిటీ మెంబర్ క్రియాగ్ వార్డ్స్వర్త్. అంటే అందరూ కూడా అదే సేమ్ ఫ్రాటర్నిటీ, అంటే ఆ స్పోర్ట్స్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన వాళ్ళే. సో సుమారుగా 7 ఈ సంఘటనలో మరణించారు. సో దిస్ క్రాష్ హ్యాస్ హ్యాపెండ్ యాజ్ పర్ దేర్ టైమింగ్, వాళ్ళ టైమింగ్ ప్రకారంగా 10 గంటల 15 నిమిషాల సమయానికి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇడ్జల్ కౌంటీ చీఫ్ డిప్యూటీ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా. సో నార్త్ కరోలినా గవర్నర్ జో స్టైన్ ఈ సంఘటన పైన ఇదొక చాలా దురదృష్టకరమైన సంఘటన, ఒకసారిగా షాక్ గురయ్యాము. చాలా మంది దాంట్లో స్పోర్ట్స్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చాలా ఫేమస్ కార్ రేసర్లు ఉన్నారు. సో ఈ సంఘటన ఒకసారిగా కలిచివేసిందని చెప్తున్నారు. ద C5500 అంటే C550 crashed while landing at స్టేట్స్విల్లే రీజనల్ ఎయిర్పోర్ట్. సో స్టేట్స్విల్లే అనేటువంటి ఒక రీజనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అది ల్యాండ్ అవుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ద FAA అండ్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విల్ ఇన్వెస్టిగేట్. అంటే ఈ సంఘటన పైన అటు ఒక ఇన్వెస్టిగేషన్ కూడా విచారణకు సంబంధించి విచారణ కమిటీని కూడా ఆదేశించారు. సో డిజిటల్ క్రియేటర్ అండ్ మోటార్ స్పోర్ట్స్ స్ట్రీమర్ గారెట్ మిచెల్, who goes by the name Cletus MC Farrell on this channel, said in a post that Biffle, his wife and 2 children were flying to see him and his family when crash occurred. సో ఎవరైతే ఒక ప్రముఖమైనటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అండ్ డిజిటల్ క్రియేటర్గా ఉన్నటువంటి గ్యారెట్ మిచెల్ అనేటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు కలిసి రావడానికి ఆయనను చూడడానికి వెళ్తున్నారంట. సో ఆయన మీట్ అవడం కోసం వెళ్తున్నటువంటి ఆ ప్రైవేట్ జెట్ని ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో 7 సజీవ దహనం అయిపోయారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ మీకు ఇంకా క్లియర్ విజువల్స్ చూపించలేకపోతున్నాను. బట్ అక్కడ బ్లాస్ట్ తర్వాత ఎటువంటి దట్టమైన పొగలు కమ్ముకున్న సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. సో అదొక చిన్న 10 మందితో వెళ్ళేటువంటి స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో అది టేక్ ఆఫ్ సరిగానే అయింది, టార్గెట్ వరకు వెళ్ళింది. సో టార్గెట్ వరకు వెళ్ళి ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కూడా మెక్సికోలో పైలట్స్ చెప్తున్నమాట. సో చాలా కీన్గా అబ్జర్వ్ చేసేది, మినిట్ టు మినిట్ అంతా క్యాప్చర్ చేసేది, డ్రైవ్ చేసేది వాళ్ళే కాబట్టి పైలట్స్కి ఎక్కువగా దీనిపై అవగాహన ఉంటుంది. సో వారికి సంబంధించి కొంతమంది ఆర్టీవీ కూడా ఎక్స్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడించినప్పుడు ప్రమాదానికి సంబంధించి అహ్మదాబాద్ ఘటన పైన చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్, ఓల్డ్ మెషినరీ యూజ్ చేయడం మూలంగానే ఇవన్నీ సమస్యలు తలెత్తున్నాయని చెప్తున్నారు. సో ఈ సంఘటనలో అమెరికాకు సంబంధించి ఒక ప్రముఖ కార్ రేసర్ తన కుటుంబంతో సహా సజీవ దహనం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మొత్తంగా 7 ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో
సజీవ దహనం అయిపోయారు, కాలి బూడిదైపోయారు. దీంతో తాత్కాలికంగా ఆ ఎయిర్పోర్ట్ ని సైతం మూసివేశారు అధికారులు. From west to east, and I lost him in the club. I didn't know he turned, but I knew he was low. I said I saw it. You saw it coming in? I said, Scott, we started from west to east, and I lost him in the club. I didn't know he turned, but I knew he was low. I said I saw it. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కొని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.